హాయ్ అండి. హలో అందరికీ నమస్కారం. దయ అవని స్టోరీకి ఇది ఎండింగ్ పార్ట్ అండి. స్టోరీ అయితే కనుక చాలా బాగుంది కదా, ఎండింగ్ ఇంకా బాగుంది. మరి మీరు వింటారా? నేను కథ స్టార్ట్ చేస్తున్నాను. ఇక కథలోకి వెళ్ళిపోతే, మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు అన్నాడు గౌరవ్. అది రేపు షాపింగ్కి వెళ్తాం కదా, అప్పుడు చెప్తా అన్నాడు దయ. రే, వాళ్ళకు మామూలు ట్రీట్మెంట్ సరిపోదు, మిమ్మల్ని విడదీసి అవనిని ఇంత బాధ పెట్టినందుకు ఆ నీలిపాకు నువ్వు చుక్కలు చూపించాలి. అవని పడిన బాధ కంటే 10 రెట్లు ఎక్కువ బాధపడేలా తను అనుభవించాలి అన్నాడు. నీ కోరిక తప్పకుండా తీరుస్తా భక్త, చూస్తూ ఉండు అన్నాడు దయ. నా కోరిక సంగతి తర్వాత, రేపు అవనికి మేలుకో వచ్చాక నీతో మాట్లాడిందని గుర్తొస్తే అప్పుడేం చేస్తావు అన్నాడు గౌరవ్. నేను ఇచ్చిన డ్రగ్కి వాళ్ళకి అసలే గుర్తుండదు అంటూ తనలో తానే నవ్వుకున్నాడు దయ. ఏంట్రా నీలో నువ్వే నవ్వుకుంటున్నావు, ఎంత కామెడీ సీన్, ఏం గుర్తొచ్చింది అన్నాడు గౌరవ్. అవని మాటలు గుర్తుకొచ్చి నవ్వొచ్చింది. అంత మొత్తులో కూడా నేను నీలిమాకి ఇచ్చిన చాక్లెట్ గురించి మాట్లాడింది. తనకు ఎందుకు అంత పెద్ద చాక్లెట్ ఇచ్చావని పెద్ద గొడవ చేసింది అన్నాడు దయ. అవును, నాకు కూడా అదే డౌట్ వచ్చింది, ఎందుకు తనకి స్పెషల్ చాక్లెట్ ఇచ్చావు అన్నాడు గౌరవ్. అలా ఇస్తేనే కదా నీలిమ తన కోసమే వచ్చానని నన్ను నమ్మేది అన్నాడు దయ. అది కూడా నిజమే అన్నాడు గౌరవ్. ఆ తర్వాత రోజు నిద్రలేచిన నీలు తన హాల్లోనే ఉండటం గమనించి, ఇదేంటి నైట్ అంతా ఇక్కడే పడుకున్నానా అని బద్ధకంగా ఒళ్ళు విరుచుకుంటూ అక్కడే పడుకున్న స్నేహ వాళ్ళని చూసి, వీళ్ళు కూడా ఇక్కడే పడుకున్నారు అనుకుని స్నేహ వీపు మీద తట్టి, ఏంటి మీరు కూడా ఇక్కడే పడుకున్నారు అంది. ఏమోనే, ఎప్పుడు పడుకున్నానో నాకే గుర్తులేదు అంది స్నేహ నిద్రమత్తులోనే. నైట్ మాట్లాడుకుంటే ఇక్కడే నిద్రపోయినట్లున్నాము అన్నాడు కైలాష్. అదే అయి ఉంటుంది, మరి దయా గౌరవ్ ఎక్కడా అంది నీలు. వాళ్ళు వెళ్ళిపోయారేమో, లేకపోతే ఇక్కడే ఉండేవారు కదా అన్నాడు కైలాష్. ఇంతలో దయా నీలిమకు కాల్ చేసి, నీలు, అమ్మ వాళ్ళు పెళ్లి షాపింగ్కి వెళ్దాం అంటున్నారు, నువ్వు మీ ఫ్రెండ్స్తో రెడీగా ఉండు, నేను వచ్చి నిన్ను పికప్ చేసుకుంటా అన్నాడు. సరే దయా, నైట్ మీరు ఎప్పుడు వెళ్ళారు అంది నీలిమ. నువ్వు మీ ఫ్రెండ్స్ నాతో మాట్లాడుతూనే నిద్రపోయారు, ఇక మిమ్మల్ని డిస్టర్బ్ చేయటం ఎందుకులే అని నేనే వచ్చేసాను. సరే, లేట్ చేయకుండా రెడీ అవ్వండి, షాపింగ్ మొత్తం ఈరోజు అయిపోవాలి అన్నాడు దయ. గంటలో రెడీ అవుతాం అని కాల్ కట్ చేసి, గైస్ మీరు వెళ్ళి రెడీ అవ్వండి, మనం షాపింగ్కి వెళ్తున్నాం అంది అక్కడి నుంచి వెళ్తూ. అమ్మో, ఈ షాపింగ్ నా వల్ల కాదు, మీరు వెళ్ళండి అన్నాడు కైలాష్. రే, అవని కూడా వస్తుంది, తన మనసుకి దగ్గర అవ్వాలంటే ముందు తనకి దగ్గరగా ఉండాలి, నువ్వు తన కోసమైనా షాపింగ్కి వస్తే మంచిది అంది స్నేహ. అంతే అంటావా అన్నాడు కైలాష్. నీకు ఇంతకంటే ఇంకో ఆప్షన్ ఉందా అంది స్నేహ. కైలాష్ కొంచెం ఆలోచించి, నేను కూడా మీతో వస్తాను అన్నాడు. గుడ్, వెళ్ళి రెడీ అవ్వు అని స్నేహ కూడా నీలిమ గదిలోకి వెళ్ళిపోయింది. వాళ్ళు వెళ్ళేసరికి అవని ఇంకా నిద్రపోతూ ఉంది. మనమంతా హాల్లో నిద్రపోతే ఇదెప్పుడు గదిలోకి వచ్చింది, అయినా ఎప్పుడు ఎర్లీ మార్నింగ్ నిద్రలేస్తుంది కదా, ఇంకా పడుకుందేంటి అంది నీలిమ. ఏమో నాకేం తెలుసు, హెల్త్ ఏమైనా బాగోలేదేమో అంది స్నేహ. నైట్ బాగానే ఉంది కదా, ఇంతలోనే ఏమవుతుంది అని వెళ్ళి అవని దగ్గరికి వెళ్ళి ఆమె లేపి, అవని ఆర్ యు ఓకే అంది. ఏంటి అలా అడిగావు అంది అవని లేచి కూర్చుని. ఏం లేదు, ఇప్పటి వరకు నిద్రపోతే అంది నీలిమ. ఏంటో అలా నిద్ర పట్టేసింది అంది అవని. సరే వెళ్ళి త్వరగా స్నానం చేసిరా, షాపింగ్కి వెళ్ళాలి అంది నీలిమ. నేను రానే, మీరు వెళ్ళండి అంది అవని. నువ్వు రాకపోతే ఇలా, దయ నాతో క్లోజ్గా ఉండటం నువ్వు చూడాలి కదా అని మనసులో అనుకుని, అదేంటి రానంటావు, దయ మిమ్మల్ని కూడా తీసుకురామని మరీ చెప్పాడు, మీలో ఏ ఒక్కరు రాకపోయినా తన కోపం వస్తుంది అంది నీలిమ. ఏంటో దయాకి మధ్య కోపం బాగా పెరిగిపోయింది. నిన్ను నైట్ కూడా నేను వెళ్తానంటే కోప్పడ్డాడు, అయినా నా భర్త పెళ్లి షాపింగ్కి నేను వెళ్ళటం ఏంటో నా కర్మ కాకపోతే అనుకుంది. ఏంటి ఆలోచిస్తున్నావు, నువ్వు ఇలా ఆలోచిస్తూ కూర్చుంటే మనం వెళ్ళినట్లే అని అవని చేయి పట్టుకొని బాత్రూంలోకి పంపించింది నీలిమ. అమ్మ, ఇంకా ఎంతసేపు, నీళ్ళు వాళ్ళు ఆల్రెడీ రెడీ అయిపోయారు, మనం వెళ్ళే దారిలో వాళ్ళని పికప్ చేసుకోవాలి అన్నాడు దయ వాచ్ చూసుకుంటూ. ఏంట్రా కంగారు, చీర కూడా సరిగ్గా కట్టుకోనివ్వు అంటూ గదిలో నుండి బయటకు వచ్చారు అంబిక గారు. కంగారు పట్టకపోతే మీరు కదిలేలా లేరు కదా వదినా, చూడు గంట నుండి పిలుస్తున్నా, ఇంతవరకు కిందకు రాలేదు, షాపింగ్కి వెళ్ళటానికి ఇంతసేపు రెడీ అవుతున్నారంటే పెళ్ళికి ఇంకెంతసేపు రెడీ అవుతారో అన్నాడు దయ. మీ వదిన వస్తుందిలే కానీ నువ్వేంటి ఎప్పుడు లేనిది కొత్తగా ప్రవర్తిస్తున్నావు, అసలు షాపింగ్ అంటే ఆమెడ దూరం ఉండే నువ్వేనా ఇలా కంగారు చేసేది అన్నారు. అమ్మా, ఇది నా పెళ్లి షాపింగ్, ఆ మాత్రం
యాంగ్జైటీ ఉండదా నాకు? ఫస్ట్ నువ్వు వెళ్ళి వదిని పిలువు అన్నాడు దయ. నేను వెళ్ళవలసిన అవసరం లేదు, మీ వదినే వచ్చేస్తుంది అన్నారు అంబిక గారు. విహార్తో కలిసి మెట్లు దిగుతున్న సుమను చూస్తూ అమ్మయ్య ఇప్పటికైనా వచ్చారు. అన్నయ్య నువ్వు వదిని తీసుకుని మమ్మల్ని ఫాలో అవ్వు, నీలిమ వాళ్ళని పికప్ చేసుకుని వెళ్దాం అన్నాడు దయ. కాసేపటికి వాళ్ళు నీలిమ ఇంటికి చేరుకున్నారు. దయ నీలిమకు ముందే మెసేజ్ చేయడంతో నీలిమ వాళ్ళ గేటు దగ్గరే నిలబడ్డారు. నీలిమ పక్కన నిలబడ్డ అవనిని చూసి అంబిక గారి ముఖంలో రంగులు మారిపోయాయి. ఆ అమ్మాయి కూడా వస్తుందా షాపింగ్కి అన్నారు. కైలాష్, నీలిమ, అవని, దయ కారు ఎక్కారు. మిగిలిన వాళ్ళు విహార్ వాళ్ళ కారు ఎక్కారు. కైలాష్ దయా పక్కన కూర్చుంటే నీలిమ అవని వెనక కూర్చున్నారు. నీలిమ అంబిక గారి పక్కన కూర్చొని హాయ్ దయా ఎలా ఉన్నారు అంది. ఇదిగో ఇలా ఉన్నా, అమ్మ రావటం లేదా మనతో అన్నారు అంబిక గారు. లేదంటే మమ్మీ డాడీ ఏరో పని మీద బయటికి వెళ్ళారు, కాసేపట్లో మనతో జాయిన్ అవుతా అన్నారు. మొన్న మీకు మా ఫ్రెండ్స్ని పరిచయం చేయలేదు కదా, ఆ అమ్మాయి అవని నా బెస్ట్ ఫ్రెండ్ అంది. ఈ అమ్మాయి నాకెందుకు తెలీదు, ఈ మహాతల్లి వల్లే కదా నా కొడుకు ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. ఆ రోజు హాస్పిటల్లోనే దీని పేడ పోయిందనుకుంటే మళ్ళీ ఇప్పుడు దరిదాపించింది అన్నారు అంబిక గారు. ఆవిడ తనను కోపంగా చూడటం అవని గమనించింది. అసలు ఎందుకు ఆవిడకు నా మీద అంత కోపం, నేనేం తప్పు చేశానని నా మీద అంత పగ పెంచుకున్నారు అనుకుంది. దయా మిర్రర్లో నుండి వాళ్ళిద్దరిని గమనిస్తూనే ఉన్నాడు. అమ్మ వదిన నీలిమ మాత్రమే కాదు, అవని నాకు కూడా దూరం అవడానికి నీ అర్థం లేని మూఢనమ్మకాలు కూడా కారణం అనుకున్నాడు. కాసేపటికి వాళ్ళ షాపింగ్ మాల్కి చేరుకున్నారు. దయా మేము లేడీస్ సెక్షన్కి వెళ్తాము, మీ మగవాళ్ళంతా మెన్స్ సెక్షన్కి వెళ్ళండి అంది సుమ. నో వదిన, నేను కూడా మీతోనే వస్తాను, నీలిమకి పెళ్లి చీరలు నేనే సెలెక్ట్ చేస్తాను. ఏ నీలు నీకు ఓకేనా అన్నాడు దయ. నువ్వు నా కోసం శారీ సెలెక్ట్ చేస్తా అంటే నేను కాదంటానా అంది నీలిమ. అందరూ కలిసి ఆ మాల్లో ఉన్న ఒక షాప్లోనికి వెళ్ళారు. ఆ షాప్ అతను పట్టుచీరలు చూపిస్తున్నాడు. ఎన్ని శారీస్ చూపించినా అవేమీ దయకి నచ్చలేదు. ఆ షాప్లో ఉన్న చీరలన్నీ చూశాక చివరికి ఆ ఆరెంజ్ అండ్ బ్లూ కాంబినేషన్లో ఉన్న పట్టు చీర సెలెక్ట్ చేసి, నీలు ఈ చీర నీకు చాలా బాగుంటుంది, పెళ్ళిలో నువ్వు ఈ చీర కట్టుకోవాలి అన్నాడు. ఆ చీర ఆమెకి ఇస్తూ. నీలిమకు ఆ చీర అస్సలు నచ్చలేదు. ఆ కలర్ కాంబినేషన్ అంతకంటే నచ్చలేదు. చాలా ఓల్డ్ మోడల్ శారీ అది. నీలిమకు మాత్రమే కాదు, అక్కడున్న వాళ్ళకు కూడా ఆ చీర నచ్చలేదు. సుమా నీలిమ చేతిలో ఉన్న చీరను చూస్తూ దయా టేస్ట్ ఏంటి ఇంత చండాలంగా ఉంది, అసలే ఓ మోస్తరుగా ఉన్న నీలిమ ఈ చీర కట్టుకుంటే అస్సలు బాగోదు అనుకుని అంబికా గారి దగ్గరికి వెళ్ళి, అత్తయ్య ఆ చీర బాగాలేదు, వేరే ఏదైనా సెలెక్ట్ చేయమని దయాకు చెప్పండి అని సుమ. అంబికా గారు సరే అని, దయా ఆ కలర్ తనకు సూట్ అవ్వదు, వేరే ఏదైనా చూడు అన్నారు. నోమా నాకు అదే నచ్చింది, తనకి ఆ కలర్ ఈ కలర్ అని కాదు, ఏదైనా బాగానే ఉంటుంది. నీలు నువ్వు చెప్పు, ఈ చీర నీకు నచ్చిందా లేదా అన్నాడు. నచ్చకపోతే ఏమనుకుంటాడో అనుకుని నచ్చిందయ్యా, చాలా నచ్చింది, నాకు ఈ కలర్ అంటే చాలా ఇష్టం అంది నీలిమ. నాకు తెలుసు నీలు నువ్వు ఆ మాట అంటావని, నీ కోసం ఇంకొన్ని చీరలు సెలెక్ట్ చేస్తా అంటూ మరికొన్ని చీరలు తీసి సేల్స్ మ్యాన్కి ఇచ్చి ప్యాక్ చేయమని చెప్పాడు. అతయ్య ఆ చీరలు చూస్తుంటే నాకు వాంతి వచ్చేలా ఉంది అంది సుమ ఆ చీరల వైపు చిరాగ్గా చూస్తూ. నాకు కూడా అలానే ఉంది, పోనీవే తనతోనే సరిపెట్టాడు, మనకు కూడా సెలెక్ట్ చేస్తే ఇక అంతే అన్నారు అంబికా గారు. ఏంటమ్మా ఏంటి గుసగుసలాడుతున్నారు, మీకు సెలెక్ట్ చేయలేదని కోపమా, మీకోసం కూడా సెలెక్ట్ చేస్తా ఉండండి అన్నాడు దయ. దయ ప్లీజ్ అంత పని మాత్రం చేయకు, మాకు కావాల్సిన మేమే సెలెక్ట్ చేసుకుంటాం అంది సుమ కంగారుగా. సరే మీ ఇష్టం, నా చేతులతో సెలెక్ట్ చేసిన చీర కట్టుకునే అదృష్టం మీకు లేదు. నీలు మన పెళ్ళికి మీ ఫ్రెండ్స్ అందరికీ నా తరపున గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నాను అన్నాడు అక్కడున్న చీరలు చూస్తూ. అమ్మో దానికే అంత దరిద్రమైన చీర సెలెక్ట్ చేశాడంటే మనకి ఎలాంటి సెలెక్ట్ చేస్తాడో అంది స్నేహ అవనితో. నెమ్మదిగా మాట్లాడు, తను వింటే ఫీల్ అవుతాడు. అయినా ఆ చీరకేమైంది, బాగానే ఉంది కదా అంది అవని. నీ మొహం, ఓసారి ఆ చీరను సరిగ్గా చూడు తెలుస్తుంది అంది స్నేహ. అవని స్నేహ చెప్పింది నిజం, ఇక్కడే ఉంటే మీరు కూడా బలైపోతారు, మీరు నాతో రండి, మనం వేరే షాప్లో తీసుకుందాం అన్నారు కైలాష్. వద్దు కైలాష్, మనం వెళ్తే దయా కోపం వస్తుంది అంది అవని. అలా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగానే దయా ఒక చీర తెచ్చి స్నేహ చేతికిచ్చాడు. ఆ తర్వాత మరో చీర తీసి అవనీకిచ్చి, అవని ఇది నీకోసమే, మా పెళ్ళిలో నువ్వు ఇదే కట్టుకోవాలి అన్నాడు. అవని తన చేతిలో ఉన్న చీరను చూస్తూ, దయా
ఈ కలర్ నా ఫేవరెట్. చీర నాకు చాలా నచ్చింది. కానీ మీ పెళ్ళికి నాకు గిఫ్ట్ ఇవ్వడమే నచ్చలేదు అనుకుంది మనసులో. నీలిమ తన చీరను చూసి నాకు ఇంత చండాలమైన చీర ఇచ్చి దానికేమో అంత మంచి చీర సెలెక్ట్ చేశాడు అనుకుంది. నీలిమ ఎక్స్ప్రెషన్స్ చూసిన దయ అవనికి ఇచ్చిన చీర చూసి పాప బాగా ఫీల్ అయినట్లుంది అని తనలో తానే అనుకున్నాడు. ఆ తర్వాత నగలు కొనటానికి వెళ్ళారు. అక్కడ కూడా అన్నీ బాగలేనివే సెలెక్ట్ చేశాడు. వాళ్ళు నగలు సెలెక్ట్ చేస్తూ ఉండగానే నీలిమ పేరెంట్స్ వచ్చారు. అందరూ కలిసి నగలు చూస్తున్నారు. అక్కడున్న నగల్లో దయాకు ఒక నల్లపూసల చైన్ చాలా నచ్చింది. ఎవరూ చూడకుండా ఆ చైన్ కొన్నాడు. అలా సాయంత్రానికి వాళ్ళు షాపింగ్ పూర్తయింది. వదిన గారు, అమ్మాయి పెళ్లి కుదిరితే ఊళ్ళో ఉన్న మా గ్రామదేవకు గుడిలో హోమం చేయించి అన్నదానం చేయిస్తాను మొక్కుకున్నాం. మీరు సరే అంటే ఎల్లుండి వెళ్దాం అన్నారు శ్రీవల్లి గారు. మొక్కు అంటున్నారు కదా, తప్పకుండా వెళ్దాం అన్నారు అంబిక గారు. ఆ తర్వాత ఎవరిళ్ళకు వాళ్ళు బయలుదేరారు. నీలిమ దయా సెలెక్ట్ చేసిన అన్నీ తన ముందు పెట్టుకుని ఏడుపు ముఖంతో వాటిని చూస్తూ ఇవన్నీ చాలా చండాలంగా ఉన్నాయి, పెళ్లిలో ఈ చీర కట్టుకుంటే అందరూ నవ్వుతారు అనుకుంది. అక్కడే ఉన్న అవని దయా కొనిచిన చీరను అపురూపంగా తడిమి చూస్తూ చీర చాలా బాగుంది అనుకుంది. అచ్చం ఒకప్పటి మీ ప్రేమలా, కానీ ఈ చీర మీరు నాకు నీలిమ ఫ్రెండ్లా కాకుండా మీ భార్యలా కొనిచి ఉంటే బాగుండేది. మిమ్మల్ని మీ ప్రేమని చాలా అంటే చాలా మిస్ అవుతున్నాను. మీరేమో నన్ను పూర్తిగా మర్చిపోయి నీలిమని పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యారు. ఒక క్షణం మీకు గతం గుర్తొస్తే బాగుండు అనిపిస్తుంది. కానీ మిమ్మల్ని చూస్తుంటే మీకు నేను ఎప్పటికీ గుర్తు రానేమో అనిపిస్తుంది. జీవితాంతం ఇలా మీ జ్ఞాపకాలతో బతకాలని రాసిపెట్టుంటుందేమో నా రాతలో అనుకుంటూ ఆ చీరను గుండెలకు హత్తుకుంది. అవని చేతిలో చీరను చూసిన నీలిమ కోపం ఇంకా పెరిగిపోయింది. ఇక్కడ నేను చీరలు నచ్చక ఏడుస్తుంటే నువ్వు దయా కొనిచ్చిన ఆ చీరను చూసి మురిసిపోతున్నావా? నాకు దక్కని సంతోషం నీకు దక్కటానికి వీల్లేదు. ఆ చీర నీ ఒంటి మీద చేరకముందే కాల్చి బూడి చేస్తా అనుకుంది. అదే టైంలో కైలాష్ ఉంటున్న గదిలో ఏంట్రా నీ ఆస్తి ఎవరో కాజేస్తున్నట్లు అలా ఉన్నావో అంటూ కైలాష్ పక్కకు వెళ్ళి కూర్చుంది స్నేహ. అంతా నీ వల్లే అన్నాడు కైలాష్. నేనేం చేశానురా అంది స్నేహ. అతని ఎందుకు అలా మాట్లాడుతున్నాడో అర్థం కాక. నువ్వు చెప్పావనే షాపింగ్కి వచ్చాను, కానీ అక్కడ అవనితో మాట్లాడే ఛాన్స్ అస్సలు దొరకలేదు. మీ వెంట తిరిగి కాళ్ళు నొప్పులు తప్ప ఇంకేం ఉపయోగం లేదు అన్నాడు. హో అదా నీ బాధ, సరే ఏడవకు, నేను ఒక ఐడియా చెప్తా, ఫాలో అవ్వు. రేపు అవనిని తీసుకుని ఎక్కడికైనా బయటికి వెళ్ళు. అక్కడ మీ ఇద్దరే ఉంటారు కాబట్టి కావాల్సినంత సేపు నువ్వు తనతో మాట్లాడచ్చు. తనతో నీకు నచ్చినంతసేపు మాట్లాడుకో అంది. ఐడియా బాగానే ఉంది, కానీ ఎక్కడ తీసుకువెళ్ళాలి అన్నాడు కైలాష్. అది కూడా నేనే చెప్తే ఇక నువ్వెందుకురా ఈడియట్, ఎక్కడికి వెళ్ళాలో నువ్వే డిసైడ్ చేసుకో అంది స్నేహ. సరే ఆలోచిస్తా అన్నాడు కైలాష్. ఆ తర్వాత రోజు కైలాష్ అవని దగ్గరికి వెళ్ళి, అవని ఇంట్లో చాలా బోరింగ్గా ఉంది, బయటికి వెళ్దాం వస్తావా అన్నాడు. సారీ కైలాష్, నీళ్ళు బొటిక్కి వెళ్దామంది, సో నాకు రావటం కుదరదు అంది అవని. అక్కడ నువ్వే వెళ్ళాలని రూల్ ఏమైనా ఉందా? తనతో స్నేహ వెళ్తుందిలే, నువ్వు నాతో రా. కాదు కూడదు అంటే అస్సలు ఊరుకోను అన్నాడు కైలాష్. అవని ఒక క్షణం ఆలోచించి సరే వస్తాను అంది. కాసేపటికి ఇద్దరు ఒక కాఫీ షాప్లోకి వెళ్ళారు. ఏంటి కైలాష్, ఈ కాఫీ తాగడానికి ఇంత దూరం తీసుకొచ్చావా అంది అతను కాఫీ సిప్ చేస్తూ ఉంటే. కాఫీకి మాత్రమే కాదు, నీతో మాట్లాడటానికి కూడా అన్నాడు కైలాష్. కైలాష్, నువ్వేం మాట్లాడాలి అనుకుంటున్నావో నాకు తెలుసు. నువ్వు ఎన్నిసార్లు అడిగినా, ఎన్ని రోజుల తర్వాత అడిగినా నా నిర్ణయం మారదు. ఇంకోసారి మన మధ్య ఈ టాపిక్ రాకుండా ఉంటే మంచిది అంది. ఎందుకు అవని ఇలా మొండిగా ఉంటున్నావు? నన్ను రిజెక్ట్ చేయడానికి కారణం ఏంటి? అసలు నాకేం తక్కువ నాకే అర్థం కావట్లేదు. చెప్పు, పోనీ నాలో నీకు ఏం నచ్చలేదు చెప్పు, నేను నీకు నచ్చినట్లుగా మార్చుకుంటాను అన్నాడు. నా కోసం నిన్ను నువ్వు మార్చుకోవాల్సిన అవసరం లేదు కైలాష్. అసలు నీలో ఎలాంటి లోపం లేదు. ఒక ఆడపిల్ల పెళ్లి చేసుకోవడానికి ఎలాంటి అబ్బాయిని కోరుకుంటుందో ఆ లక్షణాలన్నీ నీకు ఉన్నాయి అంది అవని. మరెందుకు నన్ను రిజెక్ట్ చేస్తున్నావు అన్నాడు కైలాష్. ఎందుకంటే నేను అని ఒక్క క్షణం ఆలోచించి, నా మనసులో మరొకరున్నారు, అతన్ని కాదని నేను మరొకరిని నా మనసులోకి రానివ్వలేను. ఇక నువ్వు నన్ను మర్చిపోతే మనిద్దరికి మంచిది అంది. ఆమె అంత ఖచ్చితంగా తన మనసులో మాట చెప్పేసరికి ఇక ఆమెను డిస్టర్బ్ చేయడం కరెక్ట్ కాదేమో అనిపించిన కైలాష్, ఐఎమ్ సారీ అవని,
నచ్చ చెప్తే నీ మనసు మారుతుందేమో అనుకున్నా, కానీ నీ మనసు ఇక మారదని నీ మాటలో అర్థమైంది. ఇక నేను ఎప్పటికీ డిస్టర్బ్ చేయను అన్నాడు. కైలాష్, మన మధ్య ఈ సారీలతో మనం ఎప్పటికీ ఇలానే ఫ్రెండ్స్లా ఉందాం, ఓకేనా అంది అవని. వాళ్ళు అలా మాట్లాడుకుంటూ ఉండగా దయా తన ఫ్రెండ్స్తో అక్కడికి వచ్చాడు. దయా వాళ్ళని చూడలేదు, కానీ కైలాష్ మాత్రం వాళ్ళని చూసి హాయ్ దయా బ్రో అని అతను పిలిచాడు గట్టిగా. అతని పిలుపుతో వెనక్కి తిరిగిన దయ అక్కడ ఉన్న కైలాష్ని, అతని ఎదురుగా కూర్చున్న అవనిని చూసి వీడేంటి అవనితో ఇక్కడ అనుకున్నాడు. ఏంటి బ్రో అలా చూస్తున్నారు, ఇలా రండి అని సైగ చేశాడు కైలాష్. కైలాష్, ఇప్పుడు తనని ఎందుకు పిలుస్తున్నావు అంది అవని. ఏం లేదు అవని, జస్ట్ కనిపించాడు కదా అని పలకరించా అంతే అన్నాడు కైలాష్. రే, మీరు ఆర్డర్ ఇస్తూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్పి కైలాష్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏంటి బ్రో మీ ఇద్దరే ఉన్నారు, మిగిలిన ఫ్రెండ్స్ ఎక్కడా అన్నాడు దయా కైలాష్ పక్కన కూర్చొని. వాళ్ళు వేరే పని మీద వెళ్ళారు, ఇంట్లో బోర్ కొడుతుంటే మేము ఇలా వచ్చాము అన్నాడు కైలాష్. అవునా, నాకు కూడా ఇంట్లో బోర్ అనిపిస్తే ఫ్రెండ్స్తో ఇలా వచ్చాను, మీకు అభ్యంతరం లేకపోతే మీరు కూడా మాతో జాయిన్ అవ్వండి అన్నాడు దయ. నాకేం అభ్యంతరం లేదు కానీ అంటూ అవని ఏమంటుందా అని ఆమె వైపు చూశాడు కైలాష్. అవని వద్దు అన్నట్లు కళ్ళతోనే అతనికి చెప్పడంతో సారీ బ్రో మర్చిపోయాను, నాకు చిన్న పని ఉంది, మనం ఇంకోసారి కలుద్దాం అన్నాడు కైలాష్. సరే నీ ఇష్టం, అక్కడ నా ఫ్రెండ్స్ వెయిట్ చేస్తున్నారు, నేను వెళ్ళొస్తా అని దయ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కైలాష్, మనం కూడా వెళ్దామా అంది అవని. ఓకే, నువ్వు కారు దగ్గరికి వెళ్ళు, నేను బిల్ పే చేసి వస్తా అన్నాడు కైలాష్. అవని అక్కడి నుండి వెళ్తూ దయా వైపు చూసింది. అతను కూడా ఆ వైపు చూడటం చూసి వెంటనే తలదించుకొని ఫాస్ట్గా బయటికి వెళ్ళి కారులో కూర్చుని దయా ఎందుకు నా వైపు అలా చూస్తున్నారు. కైలాష్ బిల్ పే చేసి వచ్చి కారులో కూర్చొని సీట్ బెల్ట్ పెట్టుకో అంటూ టెన్షన్గా ఉన్న అవనిని చూసి ఏంటవని అలా ఉన్నావో, అంతా ఓకే కదా అన్నాడు. హా, త్వరగా కార్ స్టార్ట్ చెయ్యి అంది అవని. అతను సరే అని కార్ స్టార్ట్ చేశాడు, కానీ కారు ఎంతకీ స్టార్ట్ అవ్వటం లేదు. ఏమైంది కైలాష్ అంది అవని. కార్ ట్రబుల్ ఇచ్చింది, ఒక్క 2 minutes వెయిట్ చేయి, ప్రాబ్లం ఏంటో చూస్తా అని కారు దిగి వెళ్ళి ఇంజిన్ చెక్ చేస్తున్నాడు. ఇంతలో దయ అక్కడికి వచ్చి ఏంటి బ్రో పనుందని చెప్పి ఇంకా ఇక్కడే ఉన్నారు అన్నాడు. కారు స్టార్ట్ అవ్వట్లేదు బ్రో, ప్రాబ్లం ఏంటో కూడా అర్థం కావట్లేదు అన్నాడు కైలాష్. మీరు టెన్షన్ పడకండి బ్రో, కారు ఇక్కడ వదిలేసి నాతో రండి, నేను మిమ్మల్ని డ్రాప్ చేస్తా అన్నాడు. కైలాష్ సరే అని కారు డోర్ దగ్గరికి వెళ్ళి అవని మనం కార్ స్టార్ట్ అయ్యేలా లేదు, దగ్గర మెకానిక్స్ కూడా ఇక్కడ అవైలబుల్గా లేరు, దయా డ్రాప్ చేస్తా అన్నారు, వెళ్దాం పదా అంది. కారు స్టార్ట్ అవ్వకపోతే క్యాబ్ బుక్ చేసుకుని వెళ్ళాల్సింది కదా, ఆయనకెందుకు ఇబ్బంది అంది అవని. హిందీలో ఇబ్బంది ఏముంది, నువ్వు ఎక్కువ ఆలోచించకుండా రా అన్నాడు కైలాష్ కారు డోర్ ఓపెన్ చేస్తూ. అవని కారు దిగి కైలాష్ పక్కన నిలబడింది. ఇంతలో వాళ్ళ ముందు 2 కార్లు వచ్చి ఆగాయి. బ్రో మీరు వెళ్ళి ఆ కారులో కూర్చోండి అన్నాడు దయ. కైలాష్ సరే అని కారు దగ్గరికి వెళ్తుంటే అతని వెనుక అవని కూడా వెళ్తుంది. అవని మీరు ఈ కారు ఎక్కండి అన్నాడు దయా కారు డోర్ ఓపెన్ చేస్తూ. అతని మాట కాదంటే తనకి ఎక్కడ కోపం వస్తుందో అని అవని సైలెంట్గా వెళ్ళి కారులో కూర్చుంది. కారులో ఆమె తప్ప ఎవరూ లేకపోవడం చూసి ఇదేంటి ఈ కారులో ఎవరూ లేరు, కైలాష్ కూడా ఈ కారు ఎక్కొచ్చు కదా అని అనుకుంది. దయా డ్రైవింగ్ సీట్లో కూర్చొని సీట్ బెల్ట్ పెట్టుకుంటూ అవని ఫేస్లో ఎక్స్ప్రెషన్ చూసి తనలో తానే నవ్వుకుంటే ఏంటవని సైలెంట్గా ఉన్నావు, ఏదైనా మాట్లాడొచ్చు కదా అన్నాడు దయ. మన మధ్య మాటలే ఉంటాయి అంది అవని అతని వైపు చూడకుండానే. మాట్లాడాలనుకుంటే ఎన్నైనా ఉంటాయి, కానీ నువ్వు మాట్లాడితే నీ నోట్లో నుండి ముత్యాలు ఎక్కడ రాలిపోతాయో అన్నట్లు మాట్లాడటానికి మొహాట పడుతున్నావు, కాబట్టి నేనే మాట్లాడతా, నువ్వు వింటూ ఉండు అన్నాడు. అదే టైంలో నీలిమ వాళ్ళ ఇంట్లో హాల్లో కూర్చొని శారీస్కి మ్యాచింగ్ చూస్తున్న నీలిమ కైలాష్ ఒక్కడే రావటం చూసి ఏంట్రా ఒక్కడే వచ్చావు, అవని ఎక్కడా అంది. కైలాష్ వెళ్ళి నీలిమ పక్కన కూర్చొని కాఫీ షాప్ దగ్గర కారు ట్రబుల్ ఇచ్చింది, దగ్గరలో మెకానిక్ కూడా లేడు, ఏం చేయాలా అని ఆలోచిస్తుంటే అనుకోకుండా అక్కడ దయా కనిపించాడు. నేను దయా ఫ్రెండ్ కారులో వచ్చాను, అవనిని దయా తీసుకొస్తున్నాడు అన్నాడు కైలాష్. ఇద్దరు ఒకే చోటికే వచ్చినప్పుడు ఒకే కారులో రావచ్చు కదా, అవని ఎందుకు దయా కారులో రావటం, నువ్వు చెప్పిందని బట్టి ఇద్దరు ఒకేసారి స్టార్ట్ అయ్యారు, నువ్వేమో ఇంటికి వచ్చేసావు, దయా వాళ్ళు ఎందుకు ఇంకా రాలేదు అంటూ దయా కాల్ చేసింది. నీలిమ నుండి కాల్ రావడం చూసిన దయా తనలో తానే నవ్వుకుంటూ ఇంకా నీ నుండి కాల్ రాలేదేంటా అని అనుకున్నా, అవని నాతో ఉందని ఇంకా
ఇంటికి రాలేదా అంటూ నువ్వు అక్కడ టెన్షన్ పడిపోయి బీపీ పెంచుకుంటున్నావు కదా. నువ్వు ఎన్నిసార్లు చేసినా నేను ఫోన్ లిఫ్ట్ చేయను. అవని ఇంటికి వచ్చే వరకు నువ్వు అదే టెన్షన్లో ఉండు అనుకున్నాడు దయ. ఏమైంది దయాకి, ఎందుకు కాల్ లిఫ్ట్ చేయటం లేదు అనుకొని అవని కాల్ చేసింది. అవని కాల్ లిఫ్ట్ చేయబోతూ ఉంటే దయ ఆమె చేతిలో ఫోన్ లాక్కొని కాసేపు ఈ కాల్స్ అన్ని పక్కన పెట్టు అన్నాడు. దయా, అది నీలిమా నుండి వచ్చిన కాల్, నేను ఇంకా ఇంటికి రాలేదని కాల్ చేస్తుంది, ఒకసారి తనతో మాట్లాడతా అంది అవని. నేను చెప్తున్నాను కదా వద్దని, కాసేపు నీ ఫ్రెండ్స్ అందరినీ నువ్వు పక్కన పెట్టి నాతో మాట్లాడు, ఇదే నా ఆర్డర్ అంతే అంటూ ఆమె ఫోన్ సైలెంట్లో పెట్టి తన జేబులో పెట్టుకున్నాడు. ఏమైంది దయాకి, ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు అనుకుంది అవని. అవునవని, నువ్వు బెంగళూరులో జాబ్ చేసావని నీ ఫ్రెండ్స్ చెప్పారు. బెంగళూరులో ఏ కంపెనీలో జాబ్ చేసావు, ఇప్పుడు ఎందుకు జాబ్ మానేసావు అన్నాడు దయ. ఇదేంటి సడన్గా ఇలాంటి ప్రశ్నలు అడుగుతున్నారు, ఇప్పుడు ఏం చెప్పాలి ఈయనకి అని మనసులో అనుకుని అది ఆ కంపెనీ అని ఒక క్షణం ఆలోచించి ఏదో నోటికి వచ్చిన కంపెనీ పేరు చెప్పింది. అవునా, నువ్వు ఆ కంపెనీలో వర్క్ చేస్తావా, గుడ్, మరి జాబ్ ఎందుకు మానేసావు అన్నాడు దయ. కొన్ని పర్సనల్ రీజన్స్ వల్ల రిజైన్ చేయాల్సి వచ్చింది అంది అవని. పర్సనల్ రీజన్స్ అంటే లవ్ ప్రాబ్లమా, నిన్ను ఇంతకుముందు చాలాసార్లు అడిగాను, నువ్వు చెప్పలేదు, నీ ప్రేమ గురించి అయినా చెప్పొచ్చు కదా అన్నాడు. సారీ దయ్యా, నా పర్సనల్స్ వేరే వాళ్ళకి షేర్ చేసుకోవడం నాకు అస్సలు ఇష్టం ఉండదు అంది అవని. ఇష్టం లేకపోతే వదిలే, సరే నీ గురించి వదిలే, మా గురించి మాట్లాడుకుందాం. అసలు నువ్వు మా పెళ్లి గురించి ఏమనుకుంటున్నావు అన్నాడు దయ్య. అతని పెళ్లి గురించి టాపిక్ ఎత్తగానే అవని డల్ అయిపోయింది. ఆమెను దయ్య గమనిస్తూనే ఉన్నాడు. ఏంటవని, ఏం మాట్లాడవేంటి, మా జంట గురించి నువ్వేమనుకుంటున్నావు చెప్పు అన్నాడు మళ్ళీ. మీ జంటకేంటి చూడముచ్చటగా ఉంటుంది అని తల పట్టుకుని దయాగారు, నాకు కొంచెం హెడేక్గా ఉంది, త్వరగా ఇంటికి తీసుకువెళ్ళండి అంది అవని. నీ హెడేక్ ఎలా పోగొట్టాలో నాకు తెలుసు అంటూ అవని ఇంటి ముందు ఆపాడు. అదేంటి ఇప్పుడు ఇల్లు చేసిందా అనుకుంటూ బయటకు చూసిన అవని తను ఉన్నది తన ఇంటి ముందే అని చూసి, ఇదేంటి మా ఇంటికి తీసుకొచ్చారు అంది. నువ్వు నీ ఫ్రెండ్ పెళ్లి ధ్యాసలో పడి మీ అమ్మా నాన్నలు పెళ్లి రోజు మర్చిపోయావు అన్నాడు. అవని తల పట్టుకొని, అవును కదా, ఆ విషయమే మర్చిపోయాను, ఇంతకీ ఈ విషయం మీకెలా తెలుసు అంది. కొన్ని విషయాలు ఎలా తెలుసని అడగకూడదు, వినాలి అంతే అంటూ కారు దిగి అవని వైపు డోర్ ఓపెన్ చేశాడు. హాల్లో కూర్చొని ఫోన్ మాట్లాడుతున్న రాజ్ అవని దయ జంటగా రావడం చూసి, ఇదేంటి వీళ్ళు ఇద్దరూ వచ్చారు అనుకుంటూ దయా వైపు పరీక్షగా చూసి, దయాలో ఏదో మార్పు కనిపిస్తుంది, ఏమై ఉంటుంది అనుకున్నాడు. ఏంటవని, ఇంటికి వచ్చిన వాళ్ళని లోనికి కూడా రమ్మనకుండా ఏదో గ్రహాంతరవాస ఇంటికి వచ్చినట్లు మీ అన్నయ్యలా అలా చూస్తూ నిలబడ్డాడు అన్నాడు దయ. అతని మాటలుగా ఆలోచన నుండి బయటకు వచ్చిన రాజ్, అవని ఏంట్రా అక్కడే నిలబడ్డారు, లోనికి రండి, అయినా ఏంటి ఇంత సడన్గా వచ్చావు అన్నాడు. ఈరోజు మమ్మీ డాడీ వెడ్డింగ్ యానివర్సరీ కదా, అందుకే వచ్చాను, ఇంతకీ అమ్మా నాన్న ఎక్కడా అంది లోనికి వస్తూ. అమ్మా నాన్న ప్రకాష్ మావయ్య ఇంటికి వెళ్ళారు, అయినా నీ లైఫ్ ఇలా ఉంటే వాళ్ళ పెళ్లి రోజు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు, 2 years నుంచి వాళ్ళు ఆ రోజంతా ఒకటి ఉందని కూడా మర్చిపోయాడు అన్నాడు. వాళ్ళు మర్చిపోతే ఏంటి రాజు గారు, మనం గుర్తు చేద్దాం, ఆంటీ అంకుల్ ఇంటికి వచ్చేసరికి మనం అన్ని అరేంజ్మెంట్స్ చేద్దాం అన్నాడు దయ. కానీ ఇప్పుడు అవన్నీ అరేంజ్ చేయడం అంటే టైం పడుతుంది కదా అన్నాడు రాజ్. నేను సెట్ చేస్తా కదా అంటూ గౌరవ్ కాల్ చేసి, రే అంతా రెడీనా అన్నాడు. రెడీ మా ఈ కాల్ కోసమే వెయిటింగ్ అంటూ గౌరవ్ చేతిలో కవర్స్తో అక్కడికి వచ్చాడు. అవని, నువ్వు వెళ్ళి మీ డాడీకి ఇష్టమైన అటుకులు పాయసం చెయ్యి, అలానే ఆంటీకి ఇష్టమైన గులాబ్ జామ్ కూడా ఈ లోపల మేము ఇక్కడంతా డెకరేట్ చేస్తామన్నాడు. మా డాడీకి అటుకుల పాయసం ఇష్టమని దయాకి ఎలా తెలుసు అనుకుంటూ దయా వైపు అనుమానంగా చూస్తే అవని, ఏంటవని అలా చూస్తున్నావు, మీ పేరెంట్స్ ఇష్టాలు నాకెలా తెలుసానా, ఆ విషయం మీ ఫ్రెండ్ చెప్పిందిలే, నువ్వు లేట్ చేయకుండా వెళ్ళు అని ఆమెని కిచెన్లోనికి పంపించి, గౌరవ్ నువ్వు ఆ గోడలకి ఆ పేపర్స్ రిబ్బన్స్ సెట్ చెయ్యి, మేము ఈలోపు బెలూన్స్ రెడీ చేస్తాం అని బెలూన్స్ ఉన్న కవర్ తీసి, రాజు ముందు ఈ బెలూన్ సంగతి చూడు అని అన్నాడు. అలా రాజు బెలూన్స్ ఊతుంటే దయా వాటిని గోడకి స్టిక్కరింగ్ చేస్తున్నాడు. దయా, నీ గతం గుర్తొచ్చింది కదా అన్నాడు రాజు దయా చేతికి బెలూన్ ఇస్తూ. అతను అలా అనేసరికి దయా షాక్ అయ్యి అతని చేతిలో ఉన్న బెలూన్ వదిలేసి రాజు చేయి పట్టుకొని పక్కకు తీసుకెళ్ళి,
నా గతం గుర్తొచ్చిందని మీరు ఎలా కనిపెట్టారు అన్నాడు. మీరు ఈ ఇంటికి వచ్చిన మొదటి రోజుకి ఇప్పటికీ మీలో చాలా తేడా కనిపించింది, అందుకే అనుమానం వచ్చింది. ఏమో అనుకున్నా, మీరు తెలివైన వాళ్ళే. ఈ విషయం అవనికి మాత్రం చెప్పకండి అన్నాడు. అవనికి ఈ విషయం ఇంకా ఎందుకు చెప్పలేదు? ఇన్ని రోజులు తను ఈ రోజు కోసమే వెయిట్ చేస్తుంది. మీరు వెంటనే వెళ్ళి తనతో మాట్లాడండి అన్నాడు రాజ్. కొన్ని కారణాల వల్ల తనకి చెప్పలేకపోతున్నా అంటూ నీలిమ వాళ్ళ గురించి అతనికి చెప్పాడు. మీ ప్లాన్ బాగానే ఉంది, కానీ నాకెందుకో నువ్వు అవనికి నిజం చెప్తే మంచిదేమో అనిపిస్తుంది. లేదంటే నీకు నీలిమకు ఎక్కడ పెళ్లి జరిగిపోతుందో అని తనలో తానే బాధపడుతుంది అన్నాడు. తన బాధపడుతుందని నాకు కూడా తెలుసు, కానీ కొన్ని రోజులు తప్పదు. అయినా మీరు నేను చెప్పలేదని అంటున్నారు, కానీ మీ చెల్లెని నాతో మాట్లాడొచ్చు కదా. ఏదో పెద్ద త్యాగశీల ఫ్రెండ్ కోసం తన ప్రేమను త్యాగం చేస్తుంది అన్నాడు. తను నీలిమ గురించి మాత్రమే కాదు, మీ గురించి కూడా ఆలోచిస్తుంది అన్నాడు రాజ్. నా గురించా అన్నాడు దయ. అవును అవును దయ, తను మీతో ఉంటే మీకు ప్రమాదం అని మీ అమ్మగారి నమ్మకాన్ని తను కూడా నమ్ముతుంది. తను మీకు దూరంగా ఉండడానికి అది కూడా ఒక కారణం అన్నాడు రాజ్. ఆ నమ్మకాన్ని కూడా త్వరలోనే పోగొడతా అన్నాడు దయ. మీకున్న అన్ని ప్రాబ్లమ్స్ క్లియర్ అయ్యాయి, త్వరలోనే మీ ఇద్దరు ఒకటవ్వాలని కోరుకుంటున్నా అన్నాడు రాజ్ అతన్ని హత్తుకొని. మీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది బావా. సరే పదండి, మనం ఇంకా ఇక్కడ ఉంటే అవనికి అనుమానం వస్తుంది అన్నాడు దయ. ఏంటి, నన్ను ఇక్కడ వదిలేసి మీరిద్దరూ ఎక్కడికి వెళ్ళాడో అన్నాడు గౌరవ్. మా బావ మరుదుల మధ్య 1,00,000 సీక్రెట్స్ ఉంటాయి, అవన్నీ నీకెందుబే అన్నాడు దయ. ఏంటి బావా మరుదులా అంటే మీరు మీరు ఒకటైపోయారా అన్నాడు గౌరవ్. రే మెల్లగా అవని ఉంటుంది, మీరు డెకరేషన్ పని చూడండి, నేను వెళ్ళి అవని ఏం చేస్తుందో చూసి వస్తా అని విజిల్ వేసుకుంటూ కిచెన్లోనికి వెళ్ళాడు దయ. అక్కడ అవని తల్లిదండ్రుల కోసం చాలా శ్రద్ధగా పాయసం చేస్తుంది. ఇంకా ఎంతసేపు అవని, పాయసం రెడీ అయిందా అంటూ చొరవగా ఆమె పక్కకు వెళ్ళి నిలబడ్డాడు దయ. అయిపోయింది, 2 minutes అందే అవని. దయా పాయసం వైపు చూసి, ఇందులో కొంచెం జీడిపప్పు దిట్టంగా వేయి, అంతేకాదు లైట్గా కుంకుమ పువ్వు కూడా వేయి, అప్పుడే టేస్ట్ ఇంకాస్త పెరుగుతుంది అన్నాడు. అవని గరిట పక్కన పెట్టి బుగ్గు కింద చేయి పెట్టుకుని దయా వైపు చూస్తూ, మీకు వంటల గురించి ఎలా తెలుసు అంది. ఏంటి అలా అడుగుతున్నావు? వంటల గురించి మీ అమ్మాయిలకు మాత్రమే తెలుసా? మాకు కూడా కొంచెం అవగాహన ఉందమ్మా. నిజం చెప్పాలంటే మీకంటే మా మగాళ్ళే వంటలు బాగా చేస్తారు అన్నాడు. అవునా, అయితే ఏదైనా ఒక రెసిపీ గురించి చెప్పండి అంది అవని. ఇంత సడన్గా అడిగితే ఎలా చెప్తా? అవును, ఇప్పుడు వంటల గురించి ఎందుకు? ఆంటీ వాళ్ళు వచ్చే టైం అయింది, నువ్వు త్వరగా ఇవి తీసుకుని హాల్లోకి వచ్చే అన్నాడు. అవని వెళ్తున్న దయాని చూసి నవ్వుతూ బాగానే ఎస్కేప్ అయ్యారు అనుకుంది. 10 నిమిషాల తర్వాత హాల్లో డెకరేట్ చేయడం పూర్తి అవగానే దయా హాల్ మధ్యలో టేబుల్ ఒకటి సెట్ చేసి ఆ టేబుల్ మీద కేక్ ఇంకా పూలు పెట్టాడు. ఇంతలో అవని స్వీట్స్ ఉన్న బౌల్స్తో అక్కడికి వచ్చింది. అప్పుడే బయట బైక్ ఆగిన సౌండ్ వినిపించింది. అవని అమ్మ వాళ్ళు వచ్చారు. నువ్వు వెళ్ళి డోర్ ఓపెన్ చేయి, సర్ప్రైజ్ ఫీల్ అవుతారు అన్నాడు రాజ్. బావా తను కాదు, నేను డోర్ ఓపెన్ చేస్తాను, మీరు ఫ్లవర్స్తో రెడీగా ఉండండి అని డోర్ దగ్గరికి వెళ్ళాడు దయ. ఏంటి బావానా, వీళ్ళిద్దరు ఇప్పుడు ఇంత క్లోజ్ అయ్యారు అనుకుంది అవని. అవని ఏంట్రా ఆలోచిస్తున్నావు, పువ్వులు ఇవిగో అన్నాడు రాజు. అవని అతని చేతిలో పువ్వులు అందుకుని తల్లిదండ్రులకు విష్ చేయడానికి రెడీగా ఉంది. దయా డోర్ ఓపెన్ చేయగానే రాజ్ వాళ్ళ మీద పూలు చల్లి హ్యాపీ యానివర్సరీ మమ్మీ అని గట్టిగా అరిచాడు. కృష్ణమూర్తి గారు, వైదేహి గారు ఆ ఏర్పాట్లను చూసి ఆశ్చర్యపోయారు. వైదేహి గారు రాజ్ పక్కన నవ్వుతూ నిలబడిన అవనిని చూసి, ఏమండి మన అవని అన్నారు చెమ్మగిలిన కళ్ళతో. ఇద్దరూ అవనిని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఏంటి ఇక్కడే నిలబడ్డారు, మీకోసం ఇంకా చాలా సర్ప్రైజులు ఉన్నాయి అంటూ వాళ్ళని హాల్ మధ్యలో ఉన్న టేబుల్ దగ్గరికి తీసుకెళ్ళి వాళ్ళ చేతికి దండలు ఇచ్చి, మీ పెళ్ళి మేము ఎలానో చూడలేదు, కనీసం ఇప్పుడైనా మీరు దండలు మార్చుకోండి, అయినా చూసి తరిస్తాం అన్నాడు దయ. వాళ్ళు దయాని అక్కడ చూసి షాక్ అయ్యారు. కృష్ణమూర్తి గారు రాజు వైపు తిరిగి దయ ఎందుకు వచ్చాడు అన్నట్లు చూశారు. అదంతా తర్వాత మాట్లాడుకుందాం అన్నట్లు సైగ చేశాడు రాజు. ఏంటి అంకుల్ ఆలోచిస్తున్నారు, ఆంటీ మెడలో ఈ వరమాల వేయండి అన్నాడు దయ. ఇద్దరూ దండలు మార్చుకోగానే అందరూ వాళ్ళ మీద పూలవర్షం కురిపించారు. ఆ తర్వాత కేక్ కట్ చేశారు. ఇక అక్కడ వాళ్ళందరూ కూర్చొని సరదాగా కబుర్లు చెప్పుకుంటున్నారు. ఎందుకు నీలిమా అంత టెన్షన్ పడుతున్నావు, అవని వస్తుందిలే, అయినా తను దయాతోనే కదా ఉంది, ఇంకెందుకు భయం అన్నాడు కైలాష్.
అది దయతో ఉన్నందుకే నా టెన్షన్. ఇద్దరూ ఒకే చోట ఉండటం అసలు మంచిది కాదు అనుకుని మళ్ళీ వాళ్ళకు కాల్ చేసింది. కానీ వాళ్ళు కాల్ లిఫ్ట్ చేయలేదు. దేవుడా, వాళ్ళు కాల్ లిఫ్ట్ చేసేలా చెయ్యి అంది నీలిమ పైకి చూస్తూ. ఇంటి ముందు కారు ఆగడం చూసిన నీలిమ పరుగున బయటికి వెళ్ళి, అవని ఎన్నిసార్లు కాల్ చేయాలి, అసలు నువ్వు ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయలేదు అంది. నీలిమ కూల్. మేము ఇంటికి వస్తుంటే అవని బ్రదర్ కాల్ చేశాడు, వాళ్ళ పేరెంట్స్ మ్యారేజ్ యానివర్సరీ అని, అవని ఇంటికి రమ్మని, అందుకే తనని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాను. మా ఫోన్ కార్లోనే ఉండటం వల్ల నీ కాల్స్ లిఫ్ట్ చేయలేకపోయాము అన్నాడు దయ. అవునా, ఆ మాట నాకు ముందే చెప్పుంటే నాకు ఇంత టెన్షన్ ఉండదు కదా అంది నీలిమ. ఎందుకు టెన్షన్, నీ ఫ్రెండ్ని ఏమైనా చేస్తానని భయమా అన్నాడు దయ. అయ్యో, నా ఉద్దేశం అది కాదు అంది నీలిమ. హే, ఎందుకంత కంగారు, జస్ట్ జోక్ చేశా అంతే. సరే, నేను వెళ్ళాలి, రేపు ఏదో గుడి ప్రోగ్రాం ఉందంట కదా, అక్కడ కలుస్తాను, సరేనా అని వెళ్ళిపోయాడు. నీలిమ అవని చేపట్టుకుని లోనికి తీసుకెళ్తూ, దయ ఏం మాట్లాడాడు నీతో అంది. మా మధ్య ఏం మాటలు ఉంటాయి అంది అవని. అవును కదా, మీ మధ్య ఏం మాటలు ఉంటాయి అనుకుని, సరే వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా, భోంచేద్దాం అంది నీలిమ. నాకు ఆకలి కాలేదు, మీరు భోంచేయండి అని అవని గదిలోకి వెళ్ళిపోయింది. తెల్లవారి వాళ్ళు అనుకున్నట్లే నీలిమ వాళ్ళ ఊరు వెళ్ళి అక్కడ పూజా కార్యక్రమాలన్నీ పూర్తి చేశారు. చివరికి అభిషేకం పూర్తయ్యాక స్వామివారికి నమస్కరిస్తూ, స్వామి, నా దయ నాతో ఉన్నా లేకపోయినా ఎప్పుడూ క్షేమంగా ఉండేలా చూడు, తన క్షేమమే నాకు కావాలి అని మొక్కుకుంది. ఎవరి కోసం మొక్కుకుంటున్నావు అవని అంటూ అక్కడికి వచ్చాడు దయ. అవని కళ్ళు తెరిచి దయాను చూసింది. దయా, మీరేంటి ఇక్కడ అంది. నేను ఇక్కడ ఎందుకున్నానో తర్వాత నువ్వు ఎవరి కోసం ఇలా ప్రదక్షిణాలు చేస్తున్నావో తెలుసుకోవచ్చా? మేమంటే మా పిల్లని మేము చేస్తున్నావు, నువ్వెవరి కోసం చేస్తున్నావు? నీకోసమే అని నీతో చెప్పాలనే ఉంది దయ, కానీ నేను ఆ స్థితిలో లేను అనుకొని అతను సమాధానం చెప్పకుండా అక్కడి నుంచి వెళ్తుంటే దయ వెళ్తున్న ఆమె చేయిని పట్టుకొని నా కోసమే అని చెప్పొచ్చుగా అన్నాడు. అవని దయా వైపు ఆశ్చర్యంగా చూస్తూ, ఏం మాట్లాడుతున్నారు దయ మీరు అంది. నువ్వు విన్నది నేను అన్నది నిజమే, ఇదంతా నువ్వు నా కోసమే కదా చేశావో అన్నాడు దయ. నేనెందుకు మీకోసం పూజ చేస్తాను, మీరేదో పొరపాటు పడుతున్నారు, ముందు చెయ్యి వదలండి దయ, ఎవరైనా చూస్తే బాగోదు అంది అతని నుండి తన చేతిని విడిపించుకోవడానికి ట్రై చేస్తూ. దయ ఆమె చేతిని ఇంకా గట్టిగా పట్టుకొని తన వైపు లాక్కొని ఆమె నడుం చుట్టూ చెయ్యి వేసి ఆమె కళ్ళలోకి చూస్తూ ఆ మెడలో దాగి ఉన్న తాళిబొట్టు బయటకు తీసి, నా పెళ్ళం చెయ్యి నేను పట్టుకుంటే తప్పే ఉంది అన్నాడు. దయా అలా అనేసరికి అవని షాక్ అయ్యి, అంటే దయా మీకు అంది. ఆ తర్వాత ఏం మాట్లాడాలో తెలియక, ఇన్నాళ్ళు నిన్ను మరిచిన నీ ప్రేమకి నువ్వు నీ ప్రేమని గుర్తుకొచ్చాయి అంటూ తనకు గతం గుర్తొచ్చిన విషయం ఆమెకు చెప్తూ అవని కళ్ళలో ఇంకా ఏదో సంశయం గమనించి, ఏంటవని నమ్ముద్దు కావట్లేదు కదా, నీలిమతో నాకు ఎంగేజ్మెంట్ అయిన రోజు బయటికి వెళ్ళాం కదా, ఆ రోజు నేను నీ మెడలో తాళిబొట్టు చూశాను, అంతేకాదు నీ ఫోన్లో ఉన్న మన పిక్స్ కూడా చూశాను. అప్పుడే నాలో ఎక్కడో దాగి ఉన్న నీ జ్ఞాపకాలు బయటికి రావటం మొదలయ్యాయి. ఆ తర్వాత అన్నయ్య ద్వారా మన గురించి తెలుసుకున్నాను. నువ్వు నా గురించి ఎంత బాధను అనుభవించావో తెలిసి గుండె మెలిపెట్టినట్టు అయింది. వెంటనే నిన్ను చూడాలని అనిపించింది, నీకోసం వచ్చాను. మత్తులో ఉన్న నీతో మాట్లాడటానికి నాకు మొత్తం గుర్తొచ్చింది. అసలు తప్పంతా నీదే అవని. నువ్వు నన్ను చూసిన మొదటి రోజే నా కాలర్ పట్టుకుని, దయా నువ్వు నా వాడివి, మనం భార్యాభర్తలం, నువ్వు నన్ను మర్చిపోయి మరో పెళ్లికి సిద్ధపడ్డావు అని నన్ను నిలదీసి ఉంటే నేను అప్పుడే ఆలోచనలో పడేవాడిని. కానీ నువ్వేమో అర్థం పర్థలేని ఆలోచనతో నాకు ఎప్పటికీ దూరంగా ఉన్నావు. ఒకవేళ నాకు గతం గుర్తు రాకపోతే ఎప్పటికీ ఇలానే ఉండేదానివేమో అన్నాడు. మీకు గతం గుర్తుకొచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది, కానీ ఇక్కడ మన జీవితంతో ఒక ఆడపిల్ల జీవితం కూడా ముడిపడి ఉన్నది. నీలిమ జీవితం నాశనం అవుతుంది. ఒక ఆడపిల్ల పెళ్ళి ఇలా అర్ధాంతరంగా ఆగిపోతే తను ఎంత క్షోభపడుతుందో మీకు తెలీదు అంది. ఆ మాటలకు దయా నవ్వుతూ, అనుకున్నా నువ్వు ఇలానే మాట్లాడతావని. నీ బెస్ట్ ఫ్రెండ్ నీలిమ నువ్వు అనుకున్నంత మంచిది కాదు. తను నీ విషయంలో నువ్వు ఆలోచించినా మంచిగా తను ఆలోచించడం లేదు. తన స్వార్థం కోసం ఫ్రెండ్షిప్ అనే ముసుగులో నీకు అన్యాయం చేయాలి అని చూస్తుంది. మనల్ని దూరం చేసి నన్ను పొందాలి అనుకుంటుంది అంటూ నీలిమ గురించి ఆమెకు మొత్తం చెప్పాడు. దయా, మీరు చెప్పేది నిజమా అంది అవని. అవునవని, నీలిమ గురించి నేను చెప్పింది చాలా తక్కువ. మా వదినతో కలిసి ఇంకా చాలానే చేసింది. అయినా ఇక మనం తన గురించి కాదు మన గురించి ఆలోచించాలి. కానీ దయా, నేను మీతో ఉంటే మీకు
అన్న మాట పూర్తి కాకముందే దయ ఆమె నోటి మీదకి చెయ్యి అడ్డుగా పెట్టి, నేను నీతో ఉంటేనే సంతోషంగా ఉంటాను, మన చుట్టూ ఉన్న సమస్యలు అన్నీ తొలగి మనం కలిసే రోజు ఎంతో దూరంలో లేదు అని ఆమెకు తన ప్లాన్ చెప్పాడు. దయ ఇప్పుడు ఈ రివెంజ్ ప్లాన్స్ అన్నీ అవసరమా? వాళ్ళ పాపాలు వాళ్ళే పోతారు, వదిలే అంది అవని. మనం అలా అనుకుని ఊరుకున్నా వాళ్ళు ఊరుకోరు, మనల్ని విడదీయడానికి మళ్ళీ కొత్త ప్లాన్తో వస్తారు. అందుకే నేను ఇలా ప్లాన్ చేశాను, నా దెబ్బకి వాళ్ళకు పట్టిన దెయ్యాలు వదలాలి. సరే పద, ఇద్దరం ఒకచోట ఉంటే ఆ డెవిల్స్కి డౌట్ వస్తుంది అన్నాడు. అంది అవని తలదించుకుని. ఏమైంది అవని అన్నాడు దయ ఆమె గడ్డం పట్టుకుని. చాలా ఏళ్ళ తర్వాత కలిసాం, అంతలోనే విడిపోవాలా అంది అవని ఫేస్ డల్గా పెట్టి. మన మధ్యలో ఎడబాటు కొన్ని రోజులు మాత్రమే, నన్ను నమ్మో అన్నాడు దయ. సరే నువ్వు వెళ్ళు, నేను అమ్మవారి దర్శనం చేసుకుని వస్తాను అంది అవని. అవని అమ్మవారికి దండం పెట్టుకుని తిరిగి వస్తూ ఉండగా దయ ఎవరూ చూడకుండా అవనిని కారులో ఎక్కించుకుని తనతో ఏకాంతంగా గడపటానికి తన్ను తీసుకువెళ్ళాడు. అక్కడ ఆ రాత్రంతా అవనితో మాట్లాడుతూ ఏకాంతంగా గడిపాడు. తర్వాత ఈ సమస్యకి ఒక పరిష్కారం దొరికింది, ముందు మీ ఇద్దరు ఇంటికి రండి అని చెప్పేసి వాళ్ళకి ఫోన్ చేసి చెప్పాడు. దయా అవని ఇద్దరు ఇంటికి వచ్చారు. తెల్లవారితే పెళ్లి. అక్కడ నీలిమ వాళ్ళ ఇంట్లో పెళ్లి పనులు చకచకా జరుగుతున్నాయి. ఇక్కడ విహార్ సుమాతో చాలా సీరియస్గా మాట్లాడుతున్నాడు, అది కూడా ఎంతో ధైర్యంగా. చూడు సుమా, నీతో నేను ఒకటే మాట్లాడుతున్నాను, నాకు నువ్వంటే నా తమ్ముడే ఇష్టం, నీతో నేను జీవించి జీవితాంతం ఉండాలని లేదు. ఎందుకంటే నువ్వు ఇంత రాక్షసంగా ప్రవర్తిస్తావని నేను అసలు అనుకోలేదు. నా తమ్ముడి జీవితాన్ని నువ్వు ఎంత నాశనం చేశావో నాకు తెలుసు. నీ గురించి నాకు పూర్తిగా తెలిసిపోయింది. తను జీవితంతో ఆడుకున్నావు, తనకి గతం గుర్తు రాకుండా నువ్వు టాబ్లెట్స్ వాడావు, ఇవన్నీ నాకు తెలిసినాయి, కానీ నేను ఎవరికీ చెప్పలేదు. కానీ ఈ విషయం మా ఇంట్లో తెలిస్తే నీ పరిస్థితి ఏంటో ఒక్కసారి గుర్తు తెచ్చుకో అని చెప్పి గట్టిగా మాట్లాడాడు. అతని మాటలు విన్న సుమ అహంకారంతో మూసుకుపోయిన నా కళ్ళు తెరుచుకున్నాయి. పదండి, మండపానికి వెళ్దాం, అత్తయ్య వాళ్ళతో మాట్లాడి నీలిమాతోని పెళ్ళి క్యాన్సిల్ చేయిస్తా అంది సుమ. నీకు ఆ అవసరం లేదు సుమ అంటూ అక్కడికి వచ్చింది అంబికా గారు. అవని దగ్గరికి వెళ్ళి ఆమె చేయి పట్టుకుని, నీ విషయంలో నేను చాలా మూర్ఖగా ప్రవర్తించానమ్మా, అర్థం పర్థం లేని మూఢనమ్మకాలతో నిన్ను వాడికి దూరం చేశాను, అసలు నిన్ను క్షమించమనే అర్హత కూడా నాకు లేదు అన్నారు. అయ్యో మేడం, మీరు నన్ను క్షమాపణ అడగడం, మీరు అదంతా మీ అబ్బాయి కోసమే కదా చేశారు. ఒకవేళ మీ ప్లేస్లో నేనున్నా అలానే బిహేవ్ చేసేదాన్నేమో. ఎందుకంటే ఒక తల్లికి కొడుకు ఆయుష్ కంటే ఏది ముఖ్యం కాదు మేడం అంది అవని. చిన్నదానమైనా ఎంతో పెద్ద మనసుతో ఆలోచిస్తుంది. ఒరే దయ, మీ ఉదయంతో పాటు అమ్మలో కూడా మార్పు వచ్చింది, ఇక అంతా హ్యాపీనేనా అన్నాడు విహార్. అప్పటి వరకు వాళ్ళ మాటలు విన్న నీలిమ క్లాప్స్ కొట్టుకుంటూ వాళ్ళ దగ్గరికి వచ్చి, ఏంటి అందరూ ఒకటైపోయారా? మీరు ఇలా ఒకటైపోతే నేను చూస్తూ ఊరుకోవాలా అంది. ఇలా ఆవేశపట్టం తప్ప ఇంక నువ్వు ఏం చేయలేవు. ఇకపై నా అవని జోలికి కానీ నా జోలికి కానీ వస్తే నేను చంపేస్తా అన్నాడు దయ్య. నా మాటలో ఆవేశంతో రావటం లేదు దయ్య, నువ్వు నన్ను చంపినా సరే నిన్ను మర్చిపోవటం నా వల్ల కాదు. నేను చాలా సీరియస్గా చెప్తున్నా, నువ్వు కనుక నన్ను పెళ్లి చేసుకోపోతే నేను చావటమే, మీ అందరినీ చంపటమో ఏదో ఒకటి జరుగుతుంది అంది నీలిమ. దీన్ని పిచ్చి అంటారు. నిజం చెప్పాలంటే నీ ప్రేమలో స్వార్థం మాత్రమే ఉంది. అవును, నేను స్వార్థపరురాలనే, నాకు నువ్వు కావాలి, నువ్వు మాత్రమే కావాలి, నేను దక్కించుకోవడం కోసం నేను ఎంత దూరమైనా వెళ్తానో అంది నీలిమ. నువ్వు ఎంత దూరం వెళ్ళినా మమ్మల్ని ఎవరు వేరు చేయడం ఎవరి వల్ల కాదు. ఇకనైనా ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు మానుకుని మంచిగా ఉండు, లేదంటే ఈ దయ అంటే ఏంటో చూపిస్తా అన్నాడు దయ. నీ నుండి నా ఆలోచనలు మార్చడం ఎవరితరం కాదు అని ఆమె ఇంకా ఏదో చెప్పబోతుంటే, నీలిమా ఇక చాలు, నువ్వు ఇంట్లోకి వెళ్ళు అన్నారు మహేంద్ర గారు. డాడీ అది కాదు అంద నీలిమ. వెళ్ళమన్నాను కదా, ముందు వెళ్ళు అన్నారు మహేంద్ర గారు సీరియస్గా. తండ్రి అంత గట్టిగా మాట్లాడేసరికి నీలిమ లోనికి వెళ్ళిపోయింది. నీలిమ అక్కడి నుండి వెళ్ళాక మహేంద్ర గారు దయా దగ్గరికి వచ్చి, దయా తన తరపున నేను క్షమాపణ అడుగుతున్నాను, తన వల్ల మీకు ఇలాంటి ఇబ్బంది ఉండదు అన్నారు. అంకుల్, మాకు కావాల్సినవి క్షమాపణ కాదు, నీలిమల మార్పు. నన్ను అవనిని చంపడానికి ప్రయత్నించింది అంటే తను ఆలోచనలు ఎంతవరకు వెళ్ళాయో ఒక్కసారి ఆలోచించండి. తనతో నేను మాట్లాడతా, మారితే సరే లేకపోతే తన కర్మ అన్నారు మహేంద్ర గారు. ఆ తర్వాత దయా వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయారు.
తెల్లవారితే దయా పెళ్ళి అనుకున్నారు కదా, అదేనండి. నీలిమ దయాకి పెళ్లి చేద్దాం అనుకున్న ఆ పెళ్లి పందిరిలోనే అంగరంగ వైభవంగా కుటుంబ సభ్యుల సమక్షంలో దయాకి అవనికి ఇద్దరికి పెళ్లి జరిగింది. అలా తనను మర్చిపోయిన ప్రేమని ఇలా తన దరికి చేర్చుకుంది అవని. స్టోరీ నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయండి. అలానే ఇలాంటి మంచి మంచి స్టోరీస్ వినాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మరో మంచి స్టోరీతో రేపు మార్నింగ్ మిమ్మల్ని అందరినీ నేను కలుస్తాను. అంతవరకు థ్యాంక్ యూ.